ఎలాంటి వ్యక్తినైనా పరిస్థితులు మార్చేస్తాయి. సున్నితంగా ఉన్నవారిని కఠినంగా, కఠినంగా ఉన్నవారిని సున్నితంగా. కాలంతో పాటు మనుషులు మార్పు సహజం. ఎప్పుడూ ఒకలా ఉంటారని ఎవరినీ కూడా అనుకోవద్దు. ఒకరి మీద అంచనాలు పెట్టుకుని బాధపడడం కన్నా ముందుగా నిన్ను నువ్వు నమ్ముకో. జీవితంలో నిలదొక్కుంటావు. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండండి. తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వంతో వేరవేయకుండా ఉండడం నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చెయ్యు. అర్థమైందనుకుంటా. కోకిలతో అన్నాడు, నువ్వు నల్లగా ఉన్నావు, లేకపోతే ఎంత బాగుండేదో అని. సముద్రంతో అన్నాడు, నువ్వు ఉప్పగా ఉన్నావు, ఉప్పుగా లేకపోతే ఎంత బాగుండేదో అని. గులాబీతో అన్నాడు, నీకు ఇలా ముళ్ళు లేకపోతే ఎంతో బాగుండేదని. అప్పుడు ఆ ముగ్గురు కూడా మూకమ్ముడిగా ఇలా అన్నారు, ఓ మనిషి, నీలో ఇతర లోపాలు వెతికే గుణం లేకపోతే నువ్వు ఇంకా ఎంతో అద్భుతంగా ఉండేవాడివో అని అన్నారు. కాదంటారా? భగవద్గీతలో స్పష్టంగా రాసి ఉంది, దేనికి నిరాశ చెందకు, కుంగిపోవలసిన అవసరం లేదని. బలహీనంగా ఉన్నవి నీ పరిస్థితులు మాత్రమే, నీవు కాదని గుర్తించుకో. తన లోపల ముత్యాలు ఉన్నాయని సముద్రం ఎవరికీ చెప్పదు. సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవే ఒడ్డుకు చేరతాయి. అలాగే మనం మంచోళ్ళమా గొప్పవాళ్ళమా అని ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సమయం సందర్భాన్ని బట్టి అదే బయటపడుతుంది. అర్థమైందనుకుంటా. ధన్యవాదాలు.